ఆఖరికి ఆ హోమం చేసినప్పుడు ఆ వచ్చినటువంటి హవిస్సులో ముద్ద కూడా పెట్టలేదు బలిచక్రవర్తి. పెట్టకపోతే వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఊడిగం చేస్తూ తిరిగింది శచీదేవి. ఆఖరికి ఇంద్రుడి కొడుకులు జయంతుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉండేటటువంటి ఆటవికులైన పిల్లల వెనకాతల తిరిగారు. అంత కష్టపడుతుంటే ఆనాడు అదితి తపస్సు చేసింది. ఇంద్రుడి యొక్క తల్లి ఆ తపస్సు చేసి నాకు ఎలా వస్తుంది మళ్ళీ మా అబ్బాయికి రాజ్యం అని అడిగింది భర్త కశ్యప ప్రజాపతిని. అడిగితే నువ్వు తపస్సు చెయ్యి, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాధిపున్ శ్రీహరి సేవచేయు మతడున్ సంతుష్టును పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థావ్యాప్తి చేకూరిడిన్ భగవత్సేవల పొందరా అదే బహు సౌభాగ్యంబులంత్రేయసి అన్నాడు ఆయన భాగవతం. శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చెయ్యమన్నారు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను నీ కడుపున పుడతాను అదితి అని ప్రమాణం చేశాడు. ఎలా? నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులు పతుల్ సంమోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకు వెడుక పుట్టు నీ కొడుకనై నర్తించి వర్తింపగాన్. ఒక్కరు ఇంట్లో కానీ సరి అయిన వాడు ఉన్నాడా? చూడండి ఎంత గొప్ప ఫలితం వస్తుందో. తపస్సు చేసింది అదితి. శ్రీ మహావిష్ణువు పొంగిపోయి అన్నారు, అదితి నువ్వు చేసిన తపస్సుకి నేను ఎంత పొంగిపోయానో తెలుసా? నీ కోడండ్రును నీ కుమారవరులును నీనాథుడు నీవును సంశ్లోకింపన్ మీ అందరూ నాతో సంబంధం పెట్టుకుని మా అబ్బాయిని ఒకళ్ళంటారు, మా అన్నయ్యను ఒకళ్ళంటారు, మా బావగారిని ఒకళ్ళంటారు. ఇలా వాళ్ళందరూ సంతోషపడిపోయేటట్టుగా నీ పిల్లలు నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తారు. నేను శ్రీ మహావిష్ణువుని శ్రీమన్నారాయణుణ్ణి. నన్ను ఎవరైనా తమ్ముడు తమ్ముడని పిలిచేవాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? కానీ నీకు వరం ఇస్తున్నాను, నీ బిడ్డలు నన్ను తమ్ముడని పిలుస్తారు రాబో కాలంలో. అందుకని అలా నేను వస్తున్నాను. ఎలా వస్తాను? నాకు వెడుక పుట్టుని సుతుడనై నర్తించి వర్తింపగాన్. నీ తపస్సుకి ఎంత పొంగిపోయినా తెలుసా అదితి? నీ కడుపులో ఉండి నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కడుపునని ఆడుకుంటాను నీ ఇంట్లో. నీ కొడుకునని నీ పిల్లలకి తమ్ముడిగా వస్తాను. మిగిలిన అవతారాల్లో వచ్చిన రాక్షస సంహారం చేసి వెళ్ళిపోతాను. ఈ అవతారంలో గొప్పతనం ఏమిటో తెలుసా? నీ పిల్లలు శ్రీ మహావిష్ణువా మా తమ్ముడు అని చెప్పచ్చు అని వరం ఇచ్చారు. అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో ఇంకో పేరు వేయకూడదా? ఉపేంద్రో. ఉపేంద్రుడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చిన ఘట్టం. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చారు కాబట్టి ఉపేంద్రుడు. వాత్సల్యాన్ని చూపిస్తున్నారు. ఎందుకు ఇన్ని మాటలు? అమ్మవారు అయ్యవారుగా ఉంటే శ్రీ మహావిష్ణువు, అమ్మవారిగా ఉన్నా అదే వాత్సల్యం, అయ్యవారిగా ఉన్నా అదే వాత్సల్యం. ఇది అమ్మవారి యొక్క గుణం. ఇది మీకు జ్ఞాపకం రావడం కోసమని ఇంకొక పేరు ఇంకో పేరు వేయకూడదా? విష్ణు సహస్రంలో ఎన్ని పేర్లున్నాయి స్వామికి? విశాఖేంద్రోపేంద్రో ఉపేంద్రుడు అన్నారు. పుట్టినవాడు ఇంద్రుడికి తమ్ముడు అనిపించుకోవడానికి వరస కలుపుకోవడానికి అనుమతి ఇచ్చేశారు. అందుకని ఇంద్రుడు ఇంద్రుడి తమ్ముడు ఉపేంద్రుడు అన్నారు. ఇప్పుడు వామనమూర్తిగానే పెడుతున్నది శ్రీ మహావిష్ణువుగానే పెడుతున్నారు. కానీ ఉపేంద్రుడిని పిలుస్తారంటే ఆయన యొక్క వాత్సల్యాన్ని చూపిస్తారు శంకరాచార్యులు వారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో వీళ్ళ ముగ్గురిని పిలిచింది అమ్మ. పిలిచి అబ్బాయి బయట రాక్షసులు వీరవిహారం చేస్తున్నారా, మీరు వెళ్ళి ఆ రాక్షసుల్ని సంహరించండి అని. అమ్మవారు శక్తినిస్తే వాళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఆ వచ్చినటువంటి రాక్షసులందరినీ ఏదో సంహరించేశారు. సంహరించేసి వాళ్ళు ముగ్గురు ఆ విజయవార్త పట్టుకుని పరిగెత్తుకుంటూ అంతఃపురానికి వచ్చారు, మణిద్వీపానికి. వచ్చేటప్పటికీ అమ్మవారు ఎలా ఉంటుందో అలా ఉండడం వెనకాతల రహస్యం ఏమిటో మీకు లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం ఉంది. ఏమిటా నామం? తాంబూలపూరితముఖి. అంటే తాంబూలం వేసుకున్నటువంటి అమ్మ. ఎందుకండి ఆ నామం చెప్పడం? ఆవిడ తాంబూలం వేసుకుంది, మీకెందుకు ఇప్పుడేది? ఆవిడ తాంబూలం వేసుకుంటే మనం ఎందుకు? అమ్మ తాంబూలం వేసుకుంది, అదో నామమా? ఎందుకు ఆ నామం? అందులో ఒక రహస్యం ఉంది. ఏమిటో తెలుసా అండి? నిన్నను సమయం అయిపోతోందని నేను కొన్ని శ్లోకాలు కుదించేస్తున్నానన్నానే, ఇవాళ చెప్పేస్తాను రహస్యం. ఎక్కడ కుదించేస్తున్నానో కొన్ని. దరిద్రాణం చింతామణి గుణనిక అన్నారు శంకరాచార్యులు వారు. నిన్న దరిద్రులకి నువ్వు చింతామణులతో కూడినటువంటి హారమునవు అన్నారు. ఆ గుణనిక హారము అనకూడదా శంకరాచార్యులు వారు? అనకూడదు. గుణనిక అనడంలో రహస్యం ఉంది. ఏమిటో తెలుసా అండి? మీరు గుణనికా వ్యాఖ్యానము అని లలితా సహస్రనామ స్తోత్రానికి ఒక వ్యాఖ్యానం ఉంది. మీరు ఈ గు నా ని క వీటిని గూని గా, నీని నా నీని నా కాని క
కిందుంచి ఈ అక్షరాల్ని అంకెల్లోకి మార్చేస్తారు. అదొక సాంప్రదాయం. ఈ అక్షరాల్ని మీరు అంకెల్లోకి మార్చేశారనుకోండి, గా 5 అయిపోతుంది, నా 3 అయిపోతుంది, నా 0 అయిపోతుంది, కా 1 అయిపోతుంది. అంకానం వామతో గది. అంకెగా చెప్పేటప్పుడు మళ్ళీ ఈ అక్షరాన్ని అంకెగా చెప్తే అట్టించి తిరగేయాలి అంటల్లా మీరు. మరి అష్టోత్తర శతనామం అంటున్నారు. అష్టోత్తర అన్నప్పుడు ముందు 8, శత అంటే అటువైపుకి 100. చెప్పినప్పుడు 100 ఇటేసి 8 అటేసి 108 అంటల్లా. చతుర్దశ ముందు 4, దశ 2. చెప్పినప్పుడు 10 ఇటేసి 4 అటేసి 14 అంటల్లా. అంకానం వామతోగతి అట్నుంచి మార్చి చెప్తారు. అందుకని ఇప్పుడు మీకు ఇవేమైపోతుంది, అట్నుంచి ఇటుకేశారనుకోండి 1053 వస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని గుణనికా వ్యాఖ్యానంతో చదివి నామాల్ని ఏరితే 1053 వస్తాయి. ఇవి ప్రతి నామం చింతామణి అయిపోతుంది. గుణనికా వ్యాఖ్యానాన్ని చదివి లలితా సహస్రనామ స్తోత్రం చదివితే మీరు ఏ నామం చెప్పినా అది చింతామణి మీ చేతిలోకి వచ్చి కూర్చుంటుంది. ఆ చింతామణి చేత్తో పట్టుకున్నవాడు ఏదైనా చేసేస్తాడు. అందుకని ఇదిగో గుణనిక అనొక్క మాట శంకరుడు వేస్తే దాని వెనకాతల అన్ని రహస్యాలు. అది నిన్నటి శ్లోకానికి మళ్ళీ ఇవాళ వచ్చాను చెప్పాలి కాబట్టి. సరే, అందుకని ఇక్కడ శంకరులు అంటారు, ఈ 3 యుద్ధానికి వెళ్ళారు రాక్షసుల మీదకి. వెళ్ళిన వాళ్ళు యుద్ధం చేశారు, గెలిచారు రాక్షసుల మీద. పరుగున ఇంటికి వచ్చారు. అంతఃపురంలో అమ్మవారికి వచ్చి తాంబూలం వేసుకుంది. అక్కడ కదా ఆగాను. తాంబూల పూరితముఖి, తాంబూలం వేసుకున్నమ్మా అని లలితా సహస్రంలో అమ్మవారికి ఓ పేరు. ఎందుకంటే ఆ పేరు వ్యాసుల వారు అంతే చెప్పు వదిలేశారు. ఆ పేరేమిటో, ఆ పేరు వింటే ఏమవుతుందో, అలా అమ్మవారి నోటిని చూస్తే ఏమవుతుందో, అలా ఎందుకు వేసుకుని ఉంటుందో రహస్యాన్ని శంకరాచార్యుల వారు చెప్తారు ఇవాళ. ఆయన అంటారు, ఆ 3 యుద్ధంలో గెలిచారు. గెలిచి విజయవార్త చెప్పాలనుకున్నారు అమ్మకి. చెప్పాలనుకుని అమ్మవారే కదా మరి పిలిచి చెప్పింది యుద్ధానికి వెళ్ళమని. శక్తినిచ్చింది అమ్మవారే, పరాశక్తి స్వరూపం గనక. పరిగెత్తుకుంటూ వచ్చారట. ఇంటికి వచ్చి అంతఃపురంలోకి పరిగెత్తుకుంటూ వచ్చేసారట లోపలికి. వచ్చేటప్పటికి రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. అంతఃపురంలోకి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవాలయం లోపలికి వాన పడుతున్నా దర్శనానికి వస్తూ ఉంటే రాజద్వారం దాటి లోపలికి వచ్చేటప్పుడు టోపీ తీసేయాలి. తల తడిసిపోయినా సరే. ఛత్రం పట్టించుకునే అధికారం పరమాత్మకొక్కడికే ఉంది దేవాలయ ప్రాంగణంలో. వాన పడుతున్నా మనం గొడుగేసుకోకూడదు. రాజద్వారం దాటాక గొడుగేసుకోవాలి. ఎందుకని ఛత్రం ధారయామి అని ఇక్కడ పరమాత్మకి మాత్రమే గొడుగు పడతారు. ఇక్కడ మనం గొడుగు పట్టుకుంటే అపచారం అవుతుంది. అందుకని గొడుగు గుళ్ళో ప్రదక్షిణం చేసేటప్పుడు కొంతమంది వాన పడుతుంటే గొడుగు మూసి లోపలికి ఎడతారు. అదేంటి ఇక్కడ వరకు గొడుగుతో వచ్చిన వాళ్ళు శివాలయంలో ఆ లోపల నంది దాటే వరకు గొడుగు వేసుకు వెళ్ళొచ్చుగా, ఎందుకు అలా తడిసిపోయి వెళ్తాడనిపిస్తుంది మనకంటే. వారికి తెలుస్తన్నమాట సంప్రదాయం. అందుకని గొడుగు మూసేసి చేత్తో పట్టుకుని దాటతారు రాజద్వారాన్ని. గొడుగుతో లోపలికి వెళ్ళరు.